హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. షాకింగ్ అంటే మామూలు షాకింగ్ కాదు. 10+ ఒక్క సీరియల్ కూడా టీఆర్పీ రాలేదు. అసలు ఎందుకు ఇంత ఘోరంగా టీఆర్పీ రేటింగ్స్ పడిపోతున్నాయి అనేసి మాట్లాడదాం. సీరియల్ తీయడం ఎలాగో చూసి నేర్చుకోవాలండి మాత్రం గుండెండ గుడిగంటలు అలాగే బ్రహ్మముడి సీరియల్ని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర స్టోరీ లేదనుకోండి, జస్ట్ ఒక బర్త్డే, ఒక స్పెషల్ ఈవెంటు, అలాగే దసరా కానీ, దీపావళి కానీ, ఉగాది సెలబ్రేషన్ చూడండి. మనకి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, దాదాపు 15 ఎపిసోడ్లు ఉగాది సెలబ్రేషన్ చేసేసారు గుండెండ గుడిగంటలు. ఎందుకంటే ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా ఉంటే దాంట్లో ఏదో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, వాటికి హ్యాపీ మూమెంట్స్ అనేది ఉంటాయి. ఎప్పుడు కొట్లాటలు కుట్రలు కుతంత్రాలు కాకుండా ఈ విధంగా ఉంటే కూడా బాగుంటుందని నిరూపించారు గుండెండ గుడిగంటలు. అలాగే బ్రహ్మముడి ఆల్ టైమ్ నెంబర్ 1 సీరియల్. ఎందుకంటే 1 PM స్లాట్లో 7+ టీఆర్పీ రావడం చరిత్రలో ఫస్ట్ టైం. నేను ఎన్నో చెక్ చేశాను, చరిత్రలో ఫస్ట్ టైం. 6+ టీఆర్పీ రావడం కూడా గగనంగా ఉండే రోజుల్లో 7+ వచ్చింది. అలాగే క్రికెట్ గురించి టీఆర్పీ తగ్గిపోయిందా అనేసి చాలామంది విశ్లేషణ చేస్తుంటారు. క్రికెట్ అనేది కొంత తగ్గచ్చు, 1% వరకు తగ్గచ్చు, 1 టీఆర్పీ తగ్గచ్చు. కానీ బ్రహ్మముడి 13+ టీఆర్పీ వచ్చేది. ఇప్పుడు సీరియల్ అయితే స్టోరీ అయితే మెయిన్గా అట్టర్ ఫ్లాప్ అయిపోతా ఉంటాయి స్టోరీలు. ఏదో చూస్తూ ఉంటారు కదా జనాలు అనేసి ఏది పడితే అది తీస్తూ ఉంటారు. అది మాత్రం దిగుద్ది. ఇది ఛానల్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనిపైన రివ్యూ అయితే వేస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం, అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్న మంచిగా రావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మెయిన్ సీరియల్ మాత్రమే చెప్తాను. బ్రహ్మముడి ఆల్ టైమ్ నెంబర్ 1 అబ్బా. అర్బన్ ప్లస్ రోడ్లో 7.19 వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 6.18 వచ్చింది. అసలు ఆ శ్రీరాముల వారి ఎపిసోడ్లో రాజ్ ఫ్యామిలీ చూసేసారేమో అనేసి మనకు కళ చూపించారు చూడండి. దాన్నే అది అయిపోగానే మన అపర్ణ గారు బర్త్డే. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టోరీ లేదు. స్టోరీ లేకపోతే ఏం చేయాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, కొత్తదాన్ని క్రియేట్ చేయాలి. బర్త్డేనో ఏదైనా ఈవెంట్ క్రియేట్ చేస్తే జనాలు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సీరియల్ టీఆర్పీ అనేది ఈ విధంగా రిజల్ట్ వస్తుంది. మళ్ళీ మనం మాట్లాడుకుందాం అంటే మామగారు వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 5.50 ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.87 ఉంది. భానుమతి సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 2.00 ఉంది. అలాగే అర్బన్ వచ్చి 2.27 ఉంది. మగవ వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 4.57 ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.28 ఉంది. చిన్ని సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 7.79 ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.45 ఉంది. ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 10.16 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.07 ఉంది. సేమ్ 7:30 స్లాట్లో 13+ టీఆర్పీ అయితే వచ్చింది బ్రహ్మముడి. ఆ 7:30కి ఏదో వేసేస్తే మంచిగా టీఆర్పీ అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారో నాకైతే అర్థం కావట్లేదు. కార్తీక్ దీపం 2 ఎలాగన్నా తీస్తే చూసేస్తారు, ఫేమ్ ఉంది అనేసి అనుకొని వాళ్ళైతే పప్పులో కాళ్ళు అయితే ఖచ్చితంగా వేస్తూ ఉంటారు. కానీ ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్న కొంచెం మంచిగా డెవలప్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కార్తీక్ దీపం వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 10.75 అంతే ఉంది. అర్బన్ వచ్చి 8.37. ఘోరంగా 11+ వచ్చేది 8.37 రావడం ఏందో అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం కదా. ఆ విధంగా ఉంది స్టోరీ. మీకే వదిలేస్తాను, మీ ఊకే వదిలేస్తాను ఎలా తీయాలి ఏమనేసి. ఇండియన్ రామాయణం వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 10.11 ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.04 ఉంది. గుండెండ గుడిగంటలు వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 10.56 ఉంది. అలాగే అర్బన్ వచ్చి 9.18 ఉంది. నువ్వు ఉంటే నా జతగా వచ్చి 9 టచ్ అయ్యేది గుండెండ గుడిగంటలు ఒకటే. 9 కూడా టచ్ అవ్వాలి, 10 అంటా ఉంటా. 9 కూడా 9.18 వచ్చింది. అంటే ఎంత ఘోరంగా ఉందో చూడండి, మీరే ఆలోచించండి. నువ్వుంటే నా జతగా వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 7.21 ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.65 ఉంది. గీతా ఎల్ఎల్బి వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 3.34 అయితే ఉంది. అర్బన్ వచ్చి 3.46 ఉంది. క్రికెట్ కూడా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తాను, ఖచ్చితంగా క్రికెట్ కూడా ఇంపాక్ట్ చూపిస్తాను. ఎందుకంటే నేను కూడా కొన్ని సీరియల్ చూడాల్సిన స్కిప్ చేసి క్రికెట్ చూస్తాను. ఆ విధంగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. కానీ రైటర్లు కూడా కొంచెం మారాలి, స్టోరీ లైన్లో కొంచెం డెప్త్ తీసుకురావాలి, అప్పుడే బాగుంటుంది. మనం తీస్తా ఉన్నాం ఏదైనా సరే వాళ్ళు సాధించేస్తారు, చూసేస్తారులే జనాలు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. జాగ్రత్తగా ఉండండి. సీరియల్ నెలలో కూడా ఎండ్ అయిపోయే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.